హాయ్ దిస్ ఇస్ నవనీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరికీ అంటే ఓవులేషన్ ట్రాకింగ్ కిట్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే కొంతమంది నాకు కామెంట్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేయడంతో పాటు ఇంకా ఈ వీడియోలో దేని గురించి టాపిక్ అని అంటే మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వడం కోసం కొన్ని టిప్స్ అంటే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కోసం కొన్ని టిప్స్, కొన్ని ఏవైతే మనం అవాయిడ్ చేయాలి, వేటిని అయితే మనము ఎవ్రీడే ఫాలో అవ్వాలి అనే అన్ని క్లియర్గా అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఫర్దర్గా మీకు ఇంకా వీడియోస్ కావాలి అంటే వెంటనే నా ఛానల్ని ఫాలో చేసేయండి. అయితేనే మీకు ఫర్దర్గా నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తుంది. రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమైపోతుంది అన్నమాట. సో చలో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. సో ఫస్ట్ టాపిక్ గురించి అయితే మనం ఓవులేషన్ ట్రాకింగ్ కిట్ గురించి చాలామంది చాలా డౌట్స్ అడిగారు. అక్క మాకు అసలు ఏం ప్రాబ్లం లేదు, నాకు హెల్త్ రిపోర్ట్స్ మా హస్బెండ్కి అసలు మాకు అన్నీ ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా కూడా మాకు ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. నేను తెలుసుకున్నది అండ్ నాకు తెలుసుకున్నది కొంతమందిని అడిగి తెలుసుకున్నాను అన్నమాట. నాకున్న డౌట్స్ కూడా నేను క్లియర్ చేసుకున్నాను అండ్ నాకు తెలిసింది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏజ్ అండి. నాకు తెలిసినంత వరకు అయితే ఏజ్ ఎప్పుడైతే మెన్ ఇప్పుడు మెన్స్ది ఏజ్ అనేది 30 క్రాస్ అయిపోతూ ఉంటే కనుక వాళ్ళ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుందంట. అండ్ అలాగే లేడీస్కి కూడా అంతే. సో లేడీస్కి కూడా హెల్దీ అనేది అండం అనేది విడుదల అవ్వడం అనేది అంటే హెల్దీగా ఉండదన్నమాట. సో దానివల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మన ఏజ్ కూడా ఇంపార్టెంట్. 30 ఆర్ 32, 33, 34 ఈ ఏజ్ లోపే మన పిల్లల్ని అనేది మనం కనేస్తే బెటర్. ఏజ్ పెరిగే కొద్దీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఈ ప్రాబ్లం వల్ల కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అంటే నేను చెప్పేదంతా న్యాచురల్ ప్రెగ్నెన్సీ గురించి. సెకండ్ థింగ్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. మెన్స్కి ఎవరైతే కపుల్స్ ఉంటారో ఆ హస్బెండ్కి స్మోకింగ్, డ్రింకింగ్ కంప్లీట్గా ఆ హ్యాబిట్ అనేది అవాయిడ్ చేసేయాలి. అలాగే అవుట్ సైడ్ ఫుడ్ ఇది కూడా కంపల్సరీగా అన్హెల్తీ ఫుడ్ అన్నమాట. దానితో పాటుగా ఇప్పుడు కొంతమంది ఎలా అంటే లేట్ నైట్ పడుకుంటారు. లైక్ ఎలా అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ వర్క్ చేసే వాళ్ళే ఉంటారు. కానీ టైం అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ కోసం. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఇప్పుడు మనం నైట్ 10 మరీ అంత లేట్ అంటే 10:30, అంతేకాని కొంతమందికి 12, 1 అలా అవ్వచ్చు కదా, వర్క్ ప్రెషర్ను బట్టో లేదంటే నిద్ర రాకొనో అలా. సో అలా కాకుండా మనం ఎర్లీగా ఫుడ్ తినేసి ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేసి అలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం కూడా బెటర్. సో దానివల్ల కూడా మనకు అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ అనే ప్రాబ్లం ఉండద్దు అన్నమాట. మనకు నిద్ర బాగుండాలి. దాంతోపాటుగా జిమ్కు వర్కౌట్ లాంటివి చేస్తూ ఉండాలి. ఇంట్లో అంటే వైఫ్ కూడా తను కూడా ఏమైనా ఒబేసిటీగా అంటే మన ఏజ్ కన్నా ఎక్కువ లావుగా, లైక్ ఒబేసిటీ అంటే అర్థమయ్యే ఉంటుంది అందరికీ. మన ఏజ్ కన్నా మనం ఎక్కువ లావుగా ఉంటే కూడా అది కూడా వన్ టైప్ ఆఫ్ రీజన్ అన్నమాట. అది ఎందుకని కూడా మీరు అడగొచ్చు, చెప్తాను. మా ఇంటి దగ్గర ఈ డిస్టర్బెన్స్ పక్కా ఉంటుంది అబ్బా. నేను ఖచ్చితంగా మైక్ కొనాలి, నాకు మైక్ కొనాలని ఉంది. కానీ మా బావ కండిషన్ ఏంటంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే కొనిస్తా అన్నాడు. అందుకే వెయిట్ చేస్తున్నా. సో హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్స్కి పొట్ట లేకుండా చూసుకోవాలి అంటే ఒబేసిటీ ఉండొద్దు. ఇది సెకండ్. ఒబేసిటీ ఉండొద్దు అని అంటే మనం హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేయాలి. దానితో పాటుగా అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసేయాలి. ఆయిల్ ఫుడ్, అలాగే ఇప్పుడు వేడి అంటారు కదా, చికెన్ వేడి, గోంగూర వేడి, వంకాయ ఇలాంటివి తినొద్దు అంటారు. ఎందుకంటే దానివల్ల వేడి అంటే ఇప్పుడు ఒక్కొక్కరి బాడీ అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరి హార్మోన్స్ అందరి బాడీ ఒకేలాగా ఉండదు కదా. సో దాన్ని బట్టి కూడా మనము ఇలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇంకా వచ్చేసి లేట్ నైట్ అస్సలు పడుకోవద్దు. ఎర్లీగా పడుకొని ఎర్లీగా లెగడము, చిన్నగా వ్యాయామం లాంటిది చేయాలి. ఇంకా
మెన్స్ జిమ్‌కి వర్కౌట్ చేయడము, జిమ్‌కెళ్ళడం, వాకింగ్ చేయడము ఇలాంటివి చేసి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇంకా వీటి అన్నింటితో పాటుగా ఇంకా చేయాల్సింది ఏంటి అనంటే, నేనిది పర్టిక్యులర్‌గా అయితే ఉమెన్స్‌కి చెప్తున్నాను. ఫస్ట్ మీరు స్ట్రెస్ తీసుకోకండి అబ్బా! ఏంటంటే అరే! వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, ఇంకా పిల్లలెప్పుడు అని అందరూ అడుగుతున్నారు అని దాని గురించి ఆలోచించి అలా మనం ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా మన హార్మోన్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్‌గా ఉండవు. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు మీ పీరియడ్స్ కూడా 2 డేస్ డిలే వచ్చేటివి మనకు ముందుగానే వస్తాయి. ఇది నిజమా కాదా అనేది ఒక్కసారి మీది మీరు ఐడెంటిఫై చేసి గుర్తుంచుకోండి, మీకు తెలిసిపోతది. ఇది లేడీస్ గురించి చెప్తున్నాను. మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా మన పీరియడ్స్ కూడా తొందరగా ఎర్లీగా వస్తాయి. సో, అని చెప్పేసి దానికన్నా ఫస్ట్ మీరు మీ మైండ్‌ని అనేది ఫ్రెష్‌గా పెట్టుకొని స్ట్రెస్ తీసుకోకుండా, ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా దేవుడిచ్చినప్పుడు అవుతది. మన వంతు ఏంటి, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ, ఎలాంటి స్ట్రెస్ లేకుండా, మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా న్యాచురల్‌గానే ప్రెగ్నెంట్ అవుతారు. ఇంకా వీటితో పాటుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ హాస్పిటల్‌కెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి. ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఏమైనా స్పెర్మ్ కౌంట్ మన హస్బెండ్‌ది ఏమైనా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందా? మనకు ఓవరీస్‌లో ఏదైనా బ్లాకింగ్ ఉందా? కొంతమందికి ఓవరీస్‌లో బ్లాక్ అవుతూ ఉంటది. అది దేనివల్ల అనంటే డిలే వల్ల. ఇప్పుడు ఫస్ట్ బేబీకి, సెకండ్ బేబీకి కొంతమంది ఇలా గ్యాప్ తీసుకుంటారు. ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను గ్యాప్ తీసుకున్నాను. తీసుకోవడం వల్ల ఏమవుతది కొంతమందికి అంటే ఓవరీస్ అనేవి బ్లాక్ అయిపోతాయన్నమాట. దానికి మళ్ళీ సెపరేట్‌గా అయితే ఒక టెస్ట్ ఉంటది. సో, నేను దాని గురించి సెపరేట్‌గా అయితే ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే దాని గురించి పెద్ద ప్రాసెస్ ఉంటది. నేను తెలుసుకున్నాను. మళ్ళీ ఆ టెస్ట్ చేయించుకోవడము అది ఒక పెద్ద రిస్క్‌తో కూడుకున్నదన్నమాట. సో, వాటి గురించి అన్నింటి గురించి క్లియర్‌గా మనం హాస్పిటల్ వెళ్తేనే కదా మన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి. అండ్ అలాగే మనకసలు ఏం ప్రాబ్లమ్ ఉంది, అసలు ఎందుకు అవ్వట్లేదు అనేది తెలుస్తది. అంతేకాని మనం ఇంట్లోనే ఉండి అత్తమామ తిడుతున్నారు, హస్బెండ్ ఫోర్స్ చేస్తున్నాడు, నాకే ఎందుకు ఇలా అవుతుంది, చుట్టుపక్కల అందరికీ ఎర్లీగా ప్రెగ్నెంట్ అవుతుంది అని మనం బాధపడుతూ, ఏడుస్తూ, ఆలోచిస్తూ ఉండేదానికన్నా వన్స్ హాస్పిటల్ వెళ్ళేసి మన హెల్త్ చెకప్ చేయించుకుంటే మనకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. సో, హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, ఏదైనా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించిన డాక్టర్స్ వాళ్ళకు మెడిసిన్ సజెస్ట్ చేస్తారు. మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్న లేడీస్కి మనకు కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ హాస్పిటల్ వెళ్ళి చెకప్ చేయించుకొని రావడం బెటర్. వీటన్నిటితో పాటు మనకు బాడీ అనేది ఎంత ఇంపార్టెంటో అంటే మన బాడీలో మన వెయిట్ కూడా ఈక్వల్గా ఉండాలి. మన ఓవర్ వెయిట్ ఉండకుండా ఉండడం ఎంత ఇంపార్టెంటో, కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు అన్ని హాస్పిటల్ వెళ్తేనే కదా మనకు ఒకసారి క్లారిఫై అవుతుంది. ఇంకా చాలామందికి ఏంటి అంటే కొంతమంది హస్బెండ్స్ కోఆపరేట్ చేయరన్నమాట. లైక్ ఎలా అంటే కొంతమంది హస్బెండ్ ఏమంటారంటే నాకేం ప్రాబ్లం లేదు, నువ్వే వెళ్ళి చూయించుకో, అలా కొంచెం అనకుండా వైఫ్కి కోఆపరేట్ చేసి అతను కూడా తనతో పాటుగా హాస్పిటల్ వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఎవరి ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోతుంది. దాన్ని బట్టి డాక్టర్ సజెస్ట్ చేసిన మెడిసిన్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ఇంప్రూవ్మెంట్ కూడా 100కి 99% ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. చాలామందికి మెడిసిన్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా కూడా అవుతుంది. సో, ఇవన్నమాట. ఇంకా వచ్చేసి ఏంటి అని అంటే డైట్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలబ్బా. నాకు తెలిసిన డైట్ అయితే చెప్తాను. ఎందుకంటే నాకు మిస్‌క్యారేజ్ అయిందని నేను 2, 3 వీడియోస్‌లో కూడా చెప్పాను. అది ఎందుకయింది, ఎలా అయిందని కూడా ఒక లాంగ్ వీడియోనే చేస్తాను. అది కూడా పెద్ద స్టోరీ అన్నమాట. అయితే నాకు డాక్టర్ ఒకటే చెప్పారు. నాకు మిస్‌క్యారేజ్ అయింది, హాస్పిటల్ వెళ్ళాము. ఓకే. బ్లడ్ చాలా లాస్ అయింది కాబట్టి సో, నీకు బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి. అయితే నువ్వు న్యాచురల్‌గానే ప్రెగ్నెన్సీ అవుతావు. ప్రాబ్లమ్ ఏం లేదు ఇద్దరికీ, కపుల్స్‌కి. కాబట్టి నువ్వు బ్లడ్ ఇంప్రూవ్ చేసుకొని రా అని చెప్పేసి అన్నారు. నాకు బ్లడ్ లెవెల్స్ నమ్ముతారో లేదో 7.3 గ్రామ్స్‌కి పడిపోయానన్నమాట. అంత లాస్ అయిపోయాను. ఇంక ఇలా కాదని చెప్పేసి మార్నింగ్ టైం నేను ఎర్లీ మార్నింగ్ డైట్ ఎలా ఫాలో అనంటే నాకు బ్లడ్ లాస్ అవ్వడం వల్లనో ప్రెగ్నెన్సీ అబార్షన్ అవ్వడం వల్లనో తెలీదు కానీ నేను చాలా లావ్ అయిపోయానన్నమాట. ఫుల్ ఒబేసిటీ అయిపోయి నాకు ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లమ్ అంటే ఆయాసం అనిపించింది. ఇలా కాదు అని చెప్పేసి ఎలా చేస్తే నాకు తెలిసిన ఫ్రెండ్ని సజెస్ట్ చేశాను. మా ఫ్రెండ్ చెప్పింది. ఎవ్రీడే నేనేం చేశాను అని అంటే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మనం మామూలుగా బ్రష్ చేస్తాం కదా,
నార్మల్ కొంతమంది ఎలా అనంటే వామ్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది, కొంతమందికి గోరువెచ్చని వాటర్ తాగుతారు, ఇంకొంతమంది గోరువెచ్చని వాటర్లో హనీ యాడ్ చేసుకొని లెమన్ని కలుపుకొని తాగే అలవాటు కూడా ఉంటుంది. ఇవన్నీ మార్నింగ్ టైం హెల్తీ అన్నమాట. ఏంటంటే మన బాడీలో ఉన్న వేస్టేజ్ని యూరిన్ ద్వారా వెళ్తుందన్నమాట. సో మంచిది. ఇంకా వీటితో పాటుగా మనం లావు తగ్గడానికి కూడా ఈ లెమన్ హనీ వాటరు మనకు యూజ్ అవుతుంది. అది ఎర్లీ మార్నింగ్. తర్వాత వచ్చేసి ఒక 3 to 4 అవర్స్, 3 అవర్స్ అనుకోండి, 2 to 3 అవర్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్ రాగి జావని తాగేదాన్ని. రాగి జావ కొంతమందికి డైరెక్ట్గా నచ్చదు, దాంట్లో కొంచెం కర్డ్ కలుపుకొని తాగడము, లెమన్ కలుపుకొని తాగడము, సాల్ట్తో ఇలా మిక్స్ చేసి కూడా తాగితే బాగుంటుంది, నోటికి రుచి ఉంటుంది. కొంతమందికి స్టార్టింగ్ నచ్చదు, కానీ తర్వాత అయినా సరే అది నచ్చుతుంది అన్నమాట, ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. సో అలా కూడా నేను ట్రై చేశాను అన్నమాట. నా మార్నింగ్ ఈరోజు రాగి జావ తాగాను అనుకోండి, రేపు సన్న రవ్వ తినేదాన్ని, మళ్ళీ ఎల్లుండి దొడ్డు రవ్వ తినేదాన్ని, మళ్ళీ తర్వాత రాగి జావే తాగేదాన్ని అన్నమాట. అట్లా 3 డేసే ఆల్టర్నేటివ్గా నేను ఎలా ఫాలో అయ్యానో మా బావకు కూడా అలానే. అంటే మా బావకు కూడా ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే మా బావ కూడా లావు తగ్గాలి అని మేమిద్దరం అనుకున్నాం, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని అనుకున్నాం. కాబట్టి ఈ మెడిసిన్స్, హాస్పిటల్ తిరగడం మా ఇద్దరి వల్ల కాదు అని మా మనసులకు అనిపించి సో ఇలా మెయింటైన్ చేసుకుంటున్నాము. ఇంకా చికెన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసాము అబ్బా. మేమైతే 3 months అవాయిడ్ చేసాము. నాకు ఈ మంత్ అబార్షన్ అయ్యింది అని అంటే ఒక 3 months తర్వాత నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అలా అనమాట. ఆ 3 months మేము స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. వీటితో పాటుగా నేను ఓవులేషన్ ట్రాకింగ్ గురించి కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి లాంగ్ వీడియో. ఓవులేషన్ ట్రాకింగ్ మెయింటైన్ చేశాను, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశాను, డైట్ కంపల్సరీగా ఫాలో అయ్యాను. ఇంకా మా బావ జిమ్కి లాంటిది ఏం వెళ్ళలేడు, జస్ట్ డైటే ఫాలో అయ్యాము ఇద్దరం, అంతే అబ్బా. డైట్ చికెన్ టోటల్గా అవాయిడ్ చేసాం. చికెన్ అని కదా, అసలు నాన్ వెజే అవాయిడ్ చేసామన్నమాట. తినాలనిపిస్తే ఆ మంత్లో 2 times ఏమో తెచ్చుకున్నాం మేము, 15 daysకి ఒకసారి, 15 daysకి ఒకసారి. ఒక 15 daysకి ఒకసారి ఫిష్ తెచ్చుకుంటే మళ్ళీ 15 daysకి ఒకసారి అది మటన్ తెచ్చుకున్నాం. యాక్చువల్గా మటన్ ఫ్యాట్, కానీ తినాలనిపించి మరి మొత్తానికి నాన్ వెజ్ మానేయలేక అలా తెచ్చుకున్నాము. సో చికెన్ అయితే టోటల్గా అవాయిడ్ చేసాము. ఓవలేషన్ ట్రాకింగ్ ఇది కూడా అన్నాను కదా. ఇంకా ఏంటంటే నేను వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాను అన్నమాట. వెంకటేశ్వర స్వామి వ్రతం చేయడానికి రీజన్ ఏంటి అంటే నాకెందుకో మనసుకి అనిపించింది, మళ్ళీ తను శివజ్యోతి అక్క ఉంది కదా సెలబ్రిటీ, సో తన వీడియో చూశాను, నాకు కూడా ఎందుకో ఆ వీడియో చూసినప్పుడు తను ఎమోషనల్ అయింది కదా, అంటే ఒకసారి చేసుకుందాము అని అనిపించింది. అది కాక మా అమ్మమ్మ వాళ్ళు కూడా సజెస్ట్ చేశారన్నమాట, ఒక్కసారి చేసి చూడు బేట, ఏమైనా ఎందుకు ఇలా అయిందంటే మాకు అసలు నాకు మొత్తానికే కాకుండా ఉంటే నేను భయపడేదాన్ని. అసలు నాకు పెళ్ళైన నుండి ప్రెగ్నెన్సీని అవ్వకుండా ఉంటే భయపడేదాన్ని. పెళ్ళైన అంత ఎర్లీగా నాకు మా బాబు, అంటే పెళ్ళైన 4 monthsకే నేను కన్సీవ్ అయ్యాను. తర్వాత మధ్యలో మేము సెటిల్ అయ్యేంత వరకు ఇంకో బేబీ వద్దు అని అనుకున్నాము. అనుకున్నట్టుగానే మేము హౌస్ తీసుకున్న తర్వాత ప్లాన్ చేసుకున్నాము. వితిన్ 6-7 monthsకి నాకు కన్ఫర్మ్ అయింది. అయ్యాక అలా మిస్క్యారేజ్ అవ్వడము, అలా అయ్యేసరికి కొంచెం డిస్టర్బ్గా అనిపించింది మైండ్ అంతా. అంటే ఏదైనా తప్పు జరిగిందా, ఏదైనా లోపం ఉందా, అసలు ఏమైంది. మిస్క్యారేజ్ అయినప్పుడు మనం హాస్పిటల్ వెళ్ళినప్పుడు అన్ని చెకప్లు చేసి అన్ని టెస్టులు చేస్తారు కాబట్టి అప్పుడే డాక్టర్ చెప్పారు మీ ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం లేదని మాకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో అలా కొంచెం నేను డిప్రెషన్ అవ్వడం, బాధపడడం, ఒకసారి వెంకటేశ్వర స్వామికి మనసారా మొక్కుకొని చేసుకున్నాను అన్నమాట. గ్రాండ్గా అస్సలు చేసుకోలేదు, చాలా అంటే సింపుల్గా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే వాళ్ళ కోరిక నెరవేరుతుంది అనడానికి నేను కూడా నిదర్శనం అన్నమాట. నాకు ఇప్పుడు పీరియడ్ అయ్యాం కదా, అయిన తర్వాత ఆ వీక్ మొత్తము కంప్లీట్ అయ్యాక 5 days కంప్లీట్ అయ్యాక 3 daysలో ఇల్లంతా శుభ్రం చేసేసుకొని స్టార్ట్ చేశాను సాటర్డే. అంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఇక నాకు పీరియడ్ అవ్వలేదు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో నాకు అంత నమ్మకంగా అనిపించింది అన్నమాట. నేను మొక్కాను, నేను చేసుకున్నాను, నేను ఎలా చేశాను ఏంటి అని కూడా నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. మీకు ఏమన్నా వెంకటేశ్వర స్వామిది చేసే 7 శనివారాల వ్రతం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. నాకు అదొక రీజన్, అంటే నేను అన్నీ నేనేం చేయలేనని అనట్లేను. నేను మెయింటైన్ చేసిన ఫుడ్ అంటే డైట్ వల్ల, ఓవులేషన్ ట్రాకింగ్ వల్ల, హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల, దీంతో పాటుగా వెంకటేశ్వర స్వామి వ్రతం చేయడం వల్ల కూడా నాకు కన్ఫర్మ్ అయింది తొందరగా.
ఏం మెడిసిన్ వాడకుండా ఎటు వెళ్ళకుండా జస్ట్ న్యాచురల్గా అయింది అంటే దేవుడి దయ ఉంది. అలాగే మేము కూడా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల కూడా అని చెప్పేసి నాకు అనిపించింది అన్నమాట. సో ఇవన్నీ అయితే ఫాలో అవ్వడం వల్లనే నాకు అంత ఎర్లీగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని నేను బిలీవ్ చేస్తున్నాను. మీ అందరికి కూడా అంత ఎర్లీగా తొందరగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటాను. ఓవులేషన్ ట్రాకింగ్ కిట్ గురించి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా మీకు. ఇంకా దాని గురించి మళ్ళీ ఇంకా పదే పదే అదే అడుగుతున్నారన్నమాట. అక్క ఎప్పుడు ట్రాకింగ్ అనేది ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి అని నేను ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి సింపుల్గా చూసేయండి. ఇప్పుడు నాకు ఫస్ట్ డేట్ నాడు పీరియడ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనకు ఫస్ట్ డేట్ నాడు ఫస్ట్ రోజు నాకు పీరియడ్ ఉంది. సో మనం 5 days అయితే పక్కన పెట్టేస్తాం. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 5 days పీరియడ్ డేట్స్ ఉంటాయి. సో 6th, 7th డే, 8th డే, 9th డే ఈ 9 days పక్కన పెట్టేస్తాం. అంటే ఫస్ట్ డేట్ నుండి 9th డే వరకు. ఓకేనా? 9th డే రోజు నుండి మనం ఓవులేషన్ ట్రాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ప్రతి ఒక్క లేడీకి ఓవులేషన్ డేస్ అనేది ఎప్పుడు కూడా 11th డేనే స్టార్ట్ అవుతుంది. 11th to 17th అంటే ఆ మధ్యలో 7 days 5-6 days ఉంటుంది. కానీ నేను ఒక డే ఎక్స్ట్రాగా చెప్తున్నాను. లేదక్క మాకు 11th డేనే అనేందుకు కొంతమందికి 10th డే కూడా అవ్వచ్చు కదా అనే డౌట్ ఉంటుంది. అప్పుడు మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే 9th డేనే ట్రాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మనకు ఒక ఓవులేషన్ ట్రాకింగ్ కిట్లో మనకు 6 or 7 స్ట్రిప్స్ వస్తాయి. 7 స్ట్రిప్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 6 లేదా 7 అయితే కంపల్సరీగా వస్తాయి. ఆ స్ట్రిప్స్లో మనము 9th డే నాడు నైట్ హస్బెండ్తో మీట్ అయితే 10th డే నాడు ఆఫ్టర్నూను మనము ట్రాకింగ్ అనేది టెస్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్నూను యూరిన్ శాంపుల్ని 2 drops తీసుకొని దాంట్లో మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. దాంట్లో 2 drops వేసుకున్న తర్వాత ఒక 1 minute వెయిట్ చేస్తే మనకు ట్రాకింగ్ లైన్ అనేది తెలుస్తుంది అన్నమాట. అసలు లైనే రాలేదనుకోండి, మీరు ఆ డే నాడు అంటే 9th డే నాడు మీకు ఓవులేషన్ అవ్వట్లేదు అని అర్థం. ఇప్పుడు 10th డేట్ నాడు అంటే 9th డే నాడు హస్బెండ్తో కలుస్తారు నైట్. సో 10th డే నాడు మీరు ఓవులేషన్ ట్రాకింగ్ కిట్ అనేది చెక్ చేసుకుంటారు. ఆ రోజు లైన్ రాలేదు అని అంటే మీరు 11th డే మళ్ళీ హస్బెండ్తో మీటప్ అవ్వాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదు తెలియదు, మళ్ళీ అదే డౌట్ అడుగుతున్నారని చెప్తున్నాను. ఈరోజు నైట్ మన హస్బెండ్తో మీట్ అయ్యాము అంటే నెక్స్ట్ డే అనేది టెస్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ టైంలో యూరిన్ శాంపుల్. మళ్ళీ ఇంకొకటి అండి, ఆఫ్టర్నూన్ మీరు 12 o'clock నుండి 1 o'clock మధ్యలోనే చేసుకోవాలి. అదొక టైము. ఈరోజు మీరు 12:30కి ఎగ్జాక్ట్గా 12:30కి అందులో యూరిన్ డ్రాప్స్ వేసిన వెంటనే మీకు అది ట్రాకింగ్ అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ డే కాక అటు నెక్స్ట్ డే సేమ్ టైము. ఆ టైమును మీరు మర్చిపోవద్దు. ఆ డేట్ను కుదిరితే అలారం అయినా మీరు పెట్టుకోండి. సేమ్ ఒక 1 or 2 minutes అటు ఇటు అయినా ప్రాబ్లం లేదు, కానీ మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే టైంకి యూరిన్ శాంపుల్తో మళ్ళీ టెస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈరోజు మీటప్ అయితే నెక్స్ట్ డే ట్రాకింగ్ చేయాలి, మళ్ళీ ఈరోజు మీటప్ అయితే మళ్ళీ అటు నెక్స్ట్ డే అనమాట. అట్లా ఒకరోజు కపుల్స్ మీట్ అవ్వాలి, నెక్స్ట్ డే అనేది ఫీమేల్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 10th డే టెస్ట్ చేసుకుంటారు, మళ్ళీ తర్వాత 12th డే చేసుకుంటారు, 14th డే, 16th డే, తర్వాత 18th డే. చూడండి 5 days అంటే ఒకరోజు మీటప్, ఒకరోజు టెస్ట్ చేసుకోవడం, అలా 5 days చేసుకుంటారు కదా. ఆ 5 daysలో అంటే 10, 12 ఇప్పుడు కొంతమంది 9th డే నాడే 2 lines లక్కీగా రావచ్చు. సో ఆ రోజు మీకు ఓవులేషన్ ట్రాకింగ్ అనేది జరుగుతుంది అని అర్థం. అంటే 2 lines మీకు ఇట్లా 2 lines వస్తాయి కదా, ఆ 2 lines కూడా మీకు లైట్గా వచ్చాయి అనుకోండి. ఒక లైన్ ఆల్రెడీ మనకు థిక్గానే ఉంటుంది, ఇంకో లైన్ అనేది లైట్గా వస్తుందంటే అది ఓవులేషన్ జరిగే ముందు రోజు అని అర్థం. ఇక మీకు థిక్ లైన్ వచ్చేసింది అనుకోండి, ఇంకా 100% కన్ఫర్మ్ అన్నమాట. మీకు ఆ రోజు ఓవులేషన్ జరిగింది అంటే మీకు ఆ రోజు ఓవులేషన్ జరుగుతుంది అని అర్థం, ఏం ప్రాబ్లం లేదు అని. అప్పుడు మీరు ఏం చేయాలి, నెక్స్ట్ మంత్ మీకు తెలిసిపోతుంది కదా. ఈ మంత్లో నాకు 11th డే నాడు, 12th డే నాడు, 13th డే నాడు లైన్స్ అనేవి తిక్కగా వచ్చాయంటే ఈ 3 days నాకు ఓవులేషన్ జరిగింది. కాబట్టి నెక్స్ట్ మంత్ కూడా సేమ్ 11th డే, 12th డే, 13th డే. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ముందు ఒక రోజు తర్వాత ఒక రోజు యాడ్ చేసుకొని కపుల్స్ మీట్ అయితే కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ న్యాచురల్గా అవ్వడానికి ఎక్కువగా ఉంటాయి.
నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆ 3 మంత్స్ మీరు ట్రై చేసినా కూడా మీకు అవ్వట్లేదు అని అంటే ఒకసారి గైనకాలజిస్ట్‌ని, డాక్టర్‌ని కలవండి. ఏదైనా సజెస్ట్ చేస్తారు, మెడిసిన్స్ రాస్తారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ అవ్వడం అంటే మీకు న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ అవ్వడం కోసం కొన్ని మెడిసిన్స్, వాళ్ళు డాక్టర్స్ కూడా కొన్ని డైట్స్ అనేది చెప్తారన్నమాట. కపుల్స్ ఫాలో అయితే గనక డెఫినెట్‌గా మీరు ఎర్లీగా మంచిగా హెల్తీ బేబీని కంటారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు అన్ని డౌట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నా. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా నాకు మళ్ళీ కామెంట్ చేయండి. నేను మళ్ళీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద వీడియో. ఐ హోప్ మీకు వీడియోస్ నచ్చుతున్నాయి. నా ప్రెగ్నెన్సీ సిరీస్ ప్రతి ఒక్కళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చి మంచి మంచి కామెంట్స్ చేసి నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు, ఎన్ని కామెంట్లు, ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, నాకు ఎంత హ్యాపీగా ఉందో. అలాగే యూట్యూబ్లో కూడా వస్తున్నాయి, కాకపోతే కొంచెం మనం ఇప్పుడే కదా ఛానల్ స్టార్ట్ చేసింది. సో అందుకన్నమాట. ఎనీవే నాకు ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా కూడా నాకు వచ్చే కామెంట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. సో దానికి నేను చాలా హ్యాపీ అనమాట. ఫైనల్ దిస్ ఇస్ ద వీడియో. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై. సీ ద నెక్స్ట్ వీడియో.